భారతదేశ ప్రజలు గర్వపడే శిల్పకళకు నిలువెత్తు చిహ్నం ఈ బృహదీశ్వర ఆలయం. దీనికి ఏకశిలతో చేసిన ఈ నందీశ్వరుడే ఓ ఉదాహరణ. నమస్తే ఇండియా, వెల్కమ్ టు తంజావూరు. నేను మీ వెంకి. అందరూ ఎలా ఉన్నారు? మనం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు నగరంలో ఉన్నాం. ఈ వీడియోలో ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన శివాలయాల్లో ఒకటైన ఈ బృహదీశ్వర ఆలయం గురించి, అలాగే చోళ వంశంలో సృష్టించిన శిల్పకళా చరిత్ర గురించి చాలా వివరంగా తెలుసుకుందాం. చిన్న వీడియో చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. తంజావూరు మెయిన్ రోడ్డుకి ఈ ఆలయం అయితే ఉంటుంది. ఈ ఆలయం ముందే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఈ పార్కింగ్ ప్లేస్ అయితే మనకు అవైలబుల్లో ఉంటుంది. అక్కడే స్నానం గది కూడా ఉంటాయి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు ఓపెన్లో ఉంటుంది. ఇదే ఫస్ట్ ఎంట్రన్స్ అండి. దీన్ని చోళులు నిర్మించలేదు. 300 సంవత్సరాల క్రితం తంజావూరును చివరగా పాలించిన మరాఠీ రాజు నిర్మించాడు. దీన్నే మరాఠీ గేట్ అని కూడా అంటారు. కానీ ఇది 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఓల్డ్ డిజైన్తోనే చేశారండి. అందుకే మనకు అన్ని గోపురాలు ఒకే విధంగా కనిపిస్తాయి. ఇదే రెండవ గోపురం. దీన్ని కేరళ తాకన్ గోపురం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే చోళరాజులు కేరళ చరాజస్ పై వాళ్ళ గెలుపుకి చిహ్నంగా దీన్ని నిర్మించారు. ఈ ప్రాంగణంలో ఈ ఆలయ నిర్మాణం కూడా చూసుకోండి. చక్కగా వివరిస్తూ ఒక మ్యాప్ ఉంటుంది. ఏ ఏ ప్లేస్లో ఏ ఏ ఆలయాలు ఉన్నాయి, లోపలికి వెళ్ళి ఎలా చూసుకోవాలి అని నీట్గా ఇక్కడైతే రాసి పెట్టుంటారు. అండ్ ఫైనల్గా ఇదే మూడవ అండ్ మెయిన్ గోపురము, రాజరాజ గోపురం అంటారు. రైట్ సైడ్ చూసుకుంటే క్లాక్ రూమ్ ఉంటుంది. ఇక్కడ బ్యాగేజ్, మన చెప్పులు అయితే ఇక్కడ వదలొచ్చు. మనము చెప్పులకి అయితే 5 రూపాయలు తీసుకుంటారు, బ్యాగులకి అయితే 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. రెండో గోపురానికి మూడో గోపురానికి మధ్యలో ఈ ప్లేస్ అయితే ఉంటుందండి. ఇక్కడ చిన్న పార్క్ లాగా ఉంది. మనం చుట్టూ ఒక ట్రాక్ కూడా ఉంటుంది. మనం కావాలంటే నడుచుకుంటూ కొన్ని ఫొటోస్ అయితే మనం దిగచ్చు ఇక్కడ. ఈ ఆలయాన్ని చోళ వంశానికి చెందిన రాజరాజ చోళుడు క్రీస్తు శకం 1010 సంవత్సరంలో నిర్మించాడు. దాదాపు 1000 సంవత్సరాల క్రితం ఎలాంటి ఆధునిక యంత్రాలు లేకుండా పూర్తిగా రాళ్లతో, అంటే ఇంటర్లాకింగ్ సిస్టంతో ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. పాపా, ఇది నిజంగా చోళుల శక్తికి, శిల్పకళకు సజీవ సాక్ష్యం ఇది. ఈ టెంపుల్ని 1004 సంవత్సరాల నుండి 1010 సంవత్సరాల లోపు, అంటే దాదాపు 6 సంవత్సరాలుగా దీన్ని పూర్తి చేశారు. ఈ ఆలయ నిర్మాణానికి 1,30,000 టన్నుల గ్రానైట్ అయితే యూజ్ చేశారంట. అంతేకాదు, ఈ గ్రానైట్ చుట్టుపక్కల ఎక్కడా లేదు. దీనికోసం 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుదుకొట్టయ్య అనే విలేజ్లో ఈ గ్రానైట్ని అక్కడి నుంచి తీసుకొచ్చారంట ఇక్కడికి. గ్రానైట్ తరలింపుకు, ఆలయ నిర్మాణానికి 12,000 ఏనుగులను, 5,000 గుర్రాలను, 50,000 మందికి పైగా మనుషుల్లో ఇక్కడైతే వర్క్ చేశారంట. అందుకే ఎంత అద్భుతమైన ఆలయాన్ని 6 సంవత్సరాల లోపు పూర్తి చేశారు. ఇదే నంది మండపం. చోళరాజులు ముందు చిన్న నందిని ఇక్కడ ప్రతిష్ఠించారు. తర్వాత నాయక రాజులు అంత పెద్ద టెంపుల్కి చిన్న నంది సరిపోదని ఈ ఏకశిలా నందిని అయితే ప్రతిష్ఠించారు. ఇది భారతదేశంలోనే 2వ అతిపెద్ద నంది. సో మీకు ఫస్ట్ ఇది ఆల్రెడీ తెలిసి ఉంటుంది, లేపాక్షి. ఇది 2వది అతిపెద్ద నంది. ఇక్కడ 25,000 కేజీల బరువు అయితే ఉంటుంది ఇక్కడ. ఈ ఆలయంలో శివుడు లింగాకారంలో దర్శనమిస్తాడు. మీకు చివరిలో చూపిస్తాను. ఇక్కడ శివుడు దర్శనంతో పాటు నంది మండపం, వరాహ అమ్మవారి గుడి, వినాయకుడి గుడి, కరువరి దేవర సన్నిధి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, చండికేశ్వర ఆలయం, పార్వతీదేవి ఆలయం, నటరాజ మండపం కూడా ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. మీకు అన్ని ప్లేసులు చాలా క్లియర్గా చూపిస్తానండి. ఈ నంది మండపం ముందుండే ధ్వజస్తంభము, ఇక్కడ నుండి ఒక్కసారి ఈ గోపురం అయితే చూడండి. 216 అడుగుల ఎత్తు, 13 అంతస్తులతో దీని అయితే నిర్మించారు. అంతేకాదు, ఈ గోపురం పైన ఉన్న 80 టన్నుల విమాన గోపురం చూడండి. ఎటువంటి మిషన్ల సహాయం లేకుండా అక్కడ దీన్ని ఎలా ఉంచారో ఇప్పటికీ మిస్టరీలుగానే ఉండిపోయింది. ఇది భారతదేశం గౌరవం అంటే. ఆలయ నిర్మాణం ద్రవిడ మరియు చోళ ఆర్కిటెక్చర్ నిర్మాణంతో జరిగింది. మీరు గమనించినట్లయితే ఎంట్రన్స్ గోపురాలు చిన్నవిగాను, గర్భగుడి గోపురం చాలా పెద్దదిగా చూడొచ్చు. మామూలుగా మనం చూస్తే అన్ని ఆలయాల్లో ఎంట్రన్స్ పెద్ద పెద్ద గోపురాలు ఉంటాయి, లోపల గర్భగుడి చూసుకుంటే చాలా చిన్న గోపురం అయితే ఉంటుంది. కానీ ఈ ద్రవిడ మరియు చోళ ఆర్కిటెక్చర్ విధానంలో అయితే రివర్స్లో ఉంది. పైన గోపురాలు మాత్రము, బయట గోపురాలు, ఎంట్రన్స్ గోపురాలు చిన్నవిగా ఉన్నాయి. ఈ గోపురం చూడండి ఎంత గొప్పగా, ఎంత పెద్దగా ఉందో లోపల. అంతేకాదండి, ఈ ఆలయ నిర్మాణంలో మరో అద్భుతమైన విషయం మీకు ఆల్రెడీ చెప్పిన విధంగా ఎక్కడే కానీ సిమెంట్ కానీ, సున్నపరాయి కానీ, ఇసుకను కానీ వాడలేదు. కేవలం రాళ్లతో ఇంత
ఎంత అద్భుతమైన చెక్కడాలను చెక్కారంటే నిజంగా మీరు ఒక్కసారి ఊహించండి ఎంత అద్భుతమైన విషయమో. ఇక్కడ మనం గైడ్ కూడా పెట్టుకోవచ్చండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాళ్ళు ఈ ఆలయం గురించి, చోళరాజుల గురించి, దీని చరిత్ర గురించి చాలా మనకు వివరంగా మనకైతే చెప్తారు. తమ్నైల్లో చెప్పినట్లుగా ఈ ఆలయం నీడ కింద పడదా అంటే పడుతుందంటండి. ఈరోజు చాలా క్లౌడీగా ఉంది, అసలు సూర్యుడు రాలేదు. మీకు చూపిద్దాం లైవ్లో అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇక్కడ కొంతమంది పెద్దలు అయితే అడిగాను నేను. వారు చెప్పినట్లుగా ఈ ఆలయ నిర్మాణం తర్వాత రాజు ఇక్కడ ఈ ఆలయాన్ని కట్టిన ఆర్కిటెక్చర్ని పిలిచి ఈ ఆలయం ఫ్యూచర్లో పడిపోతుందా అని అడిగాడంట. ఆయన చమత్కారంగా ఆన్సర్ ఇచ్చాడంటండి. అదే ఈ ఆలయం కాదుగా స్వామి, కనీసం నీడ కూడా కింద పడదు అనే విధంగా ఆయన ఆన్సర్ అయితే ఇచ్చాడంట. అప్పటి నుండి ఆ నీడ పడదు నీడ పడదు అనే ఆ పదం అయితే వాడుక భాషలోకి వచ్చేసింది. అప్పటి నుంచి ఆ మాటని అందరూ ఇక్కడ ఆలయంలో గర్భగుడి ఆలయం నీడ అయితే కింద పడదు అని చెప్తూ ఉన్నారు. కానీ నిజానికి నీడ అయితే ఖచ్చితంగా కింద అయితే పడుతుందండి. గర్భగుడిలోని శివలింగాన్ని చూడండి, 12 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోని చాలా అరుదైన శివలింగాలలో ఒకటిగా నిలిచింది. అంతేకాదు ఇది ఏకశిలా విగ్రహం. ఒకే రాయిలో ఈ మహాశిల్పాన్ని అయితే ప్రతిష్ఠించారు. మనం ఈ ఆలయం బ్యాక్ సైడ్ అయితే ఉన్నామండి. ఈ ఆలయం బ్యాక్ సైడ్ మీరు చూసుకుంటే ఇక్కడ ఈ ఆలయం నిర్మించిన ప్రతి ఒక్కరి పేరు ఆ రాజు అయితే చిరస్థాయిగా ఉండిపోవాలని వారి ప్రతి ఒక్క పేరుని ఇక్కడైతే చెక్కిచ్చారంట. ఇది జీవితంలో ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. ఒక్కసారి ఈ ఆలయాన్ని, ఆలయ చుట్టుపక్కల ప్రాంతాలని చూడండి. ఆలయంలో చాలా స్పేసియస్గా ఉందండి. నాకు ఇదైతే చాలా చాలా నచ్చింది. ఎంతమంది అయినా సరే ఇక్కడ అకామిడేట్ అవ్వచ్చు. ఎంత అద్భుతంగా ఉందంటే చాలా పీస్ఫుల్గా ఉంది. జీవితంలో ఒక్కసారైనా ఇక్కడికి రావాలి అనిపించే అతి తక్కువ ఆలయాల్లో ఇది అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న మ్యూజియం అయితే ఉందండి, మనం తప్పకుండా చూడాల్సింది ఇది. ఎందుకంటే లోపల ఈ ఆలయం గురించి కొంత సమాచారం కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే కొన్ని శిల్పాలు, వాటి నమూనాలు ఇక్కడైతే మనం ప్రదర్శించారు. చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు తప్పకుండా చూడండి. గుడికి రైట్ సైడ్లో ఉంటుందండి ఈ మ్యూజియము. బాబా సూపర్. 1950లో ఈ గుడి ఎలా ఉండేది, 2005లో ఈ గుడి ఎలా ఉండేదని రెండు డిఫరెన్షియేట్ చేస్తూ ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే ఉన్నాయి. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే నిజంగా మీరే చూడండి. 1950లో ఈ గుడి ఎలా ఉండేదో మీరు చూడండి. అక్కడ శిల్పాలు కానీ లేదంటే బయట ఆవరణాలు కానీ ఎంత డిఫరెంట్గా ఉందండి అప్పటికి ఇప్పటికీ. అన్నీ ముందు అక్కడ అయితే పార్క్ లేదు, ఇప్పుడు చూడండి ఆ పార్క్ కూడా వచ్చింది. ముందు చోళుడు నిర్మించిన నంది చెప్పాను కదండి చిన్నది అనేసి, అదే అది. దాని తర్వాత అయితే మార్చేశారు. ఎంట్రన్స్ చూడండి. బాబా ఆ బుట్లో ఎంత గొప్పగా నిర్మించారు. అప్పుడు 1950లో ఉన్న పిక్చర్ అది. అప్పటికి ఇప్పటికీ ఆ వ్యత్యాసం చూడండి. ఈ గుడిలో ఇంకొకటి ఏమంటే చిన్న శబ్దం వచ్చినా గుడి మొత్తం వినిపిస్తుందంటండి. అంత అద్భుతంగా వీళ్ళైతే ఆర్కిటెక్ట్ చేశారు. ఇక్కడ ప్రసాదాలు కూడా చాలా అమ్ముతారండి. పులిహోర, దద్దోజనము, కొన్ని వెరైటీస్ అన్ని రకాల తినుబండారాలుగా మనకి ఎక్కడైతే మనం దొరుకుతాయి, మనం తీసుకోవచ్చు. అంతేకాదు గుడి ముందు కొన్ని తంజావూరు ఆర్ట్ గ్యాలరీ పేరుతో తంజావూరు స్పెషల్ బొమ్మలు అయితే అమ్ముతారండి. ప్రైస్ 200 నుంచి 700 వరకు ఉంటుంది. బొమ్మ సైజుని బట్టి కావాలంటే తీసుకోవచ్చు. ఇది అండి భారతదేశం గర్వించదగ్గ గుడి అయిన బృహదీశ్వర ఆలయం గురించి, చోళరాజుల నైపుణ్య నిర్మాణం గురించి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి.